ఓం నమః శివాయ. ఇష్టకామ్యాలు నెరవేర్చే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సేవలు తరించేందుకు తాళ్లసింగారం గ్రామం నుండి విచ్చేసిన కిషన్ గారు, హర్షవర్ధన్ గారు అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో పుణ్యలింగానికి అభిషేకం చేశారు. ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫల సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తన్నో రుద్ర ప్రచోదయ స్వాహ. మహారుద్రాయుధం నమః. ఓం నారాయణాయ విద్మై వాసుదేవాయ ధీమై తన్నో విష్ణు ప్రచోదయ స్వాహ. విష్ణుమూర్తి దేవతాయుధం నమః. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో యజ్ఞేశ్వర ప్రచోదయ స్వాహ. యజ్ఞేశ్వరాయుధం నమః. అర్చక స్వామి ఇచ్చిన ఇటుకలను తీసుకుని రాజగోపురం ద్వారా ప్రవేశించి శివాలయ నిర్మాణానికి ఇటుకలు సమర్పించారు. రక్షణాలయంలో సేద తీరుతున్న 600 మంది అభాగ్యులను వీక్షించి ఆశ్రమ సిబ్బంది ద్వారా అభాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని శివాశీస్సులు పొందిన ఈ భక్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.